మా గురించి రిలీజ్ అయ్యి ఇంకా దాని గురించి ఏం లేదులేమ్మా, ఊరికే ఇది వరకు వచ్చి ఆల్రెడీ కట్టించుకొని వెళ్ళిపోయారు మాతో, డబ్బులు లేదు ప్యాకేజీ లేదు, మేము నష్టపోయాము అందుకని చెప్పి సార్ అలా అన్నారు, అంతే ఏం లేదు. మీరు అన్నట్టు అన్నిటిలోని ఉంటది, ఉండొచ్చు. మేము కొంచెం ఆలోచించుకుంటాము, ఏమనుకోవద్దని చెప్పి వాళ్ళ ఆవిడ గారు చెప్పారు మా గురించి. మాకు 2 days బ్యాక్ జరిగింది మా గురించి, ఈ సిపి సత్యనారాయణ గారి గురించి. రైట్. ఒక జ్యోతి జ్యోతి కోసమే కాదు, ఇప్పుడు అందరి కోసం ఒక చిన్న కమిట్మెంట్ చెప్తున్నాను. టైగర్స్ అందరు కూడా మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ బిజినెస్ గురించి ఎవరైనా ఫేక్ అని, ఫ్రాడ్ అని, అదని ఇదని ఎవరైనా మాట్లాడితే డైరెక్ట్ గా వాళ్ళ మొబైల్లో ఇగో నా పేరు టైప్ చేయండి, యూట్యూబ్లోకి వెళ్ళి కానీ గూగుల్లోకి వెళ్ళి కానీ, ఇగో గేరా చిన్నారావు అని కొడితే ఇగో నా యూట్యూబ్ ఛానల్ ఇలా ఓపెన్ అయింది, గేరా చిన్నారావు అని పేరు కొడితే ఇలా చాలా వీడియోస్ వస్తాయి. అందులో ఇగో నా యూట్యూబ్ ఛానల్ ఇదనమాట, గేరా చిన్నారావు అఫీషియల్. నా వీడియోస్ వేరే వేరే టీంలో చాలా మంది పెట్టుకుంటారు, ఇలా వస్తాయి వీడియోస్. 434 వీడియోస్ ఉన్నాయి, 9,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకవేళ ఎవరైనా ఉల్టా పల్టాగా నెగిటివ్ వీడియోస్ గురించి మాట్లాడితే, ప్రతి నెగిటివ్ వీడియో గురించి కౌంటర్ వీడియోస్ ఈ ప్లేలిస్ట్ లో అన్ని ఉంటాయి. ఇక ప్లేలిస్ట్ లో సుచరిత గారు, అప్పట్లో హోమ్ మినిస్టర్ సుచరిత గారితో కూడా ఉందన్నమాట. అలానే మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారితో కూడా ఒక వీడియో ఉండిద్ది, ఓకేనా. అలా కొన్ని ఉంటాయి. అవి కాక పోలీస్ డిపార్ట్మెంట్ కౌంటర్ వీడియోస్, ఇక కౌంటర్ వీడియోస్ పోలీస్ డిపార్ట్మెంట్ సిపి సజ్జనార్కే కాదు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా విషయం తగ్గుతున్నారు, శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు ఎలా విషయం తగ్గుతున్నారు, అన్నిటికీ ఇక అన్ని కౌంటర్ వీడియోస్ ఉంటాయి. ఇదే 1:30 నిమిషాలు, ఇది 18 నిమిషాలు, ఇది 41 నిమిషాలు, ఈ కౌంటర్ వీడియోస్ ఉంటాయి. ప్రతి వీడియో కూడా మీకు ఇక్కడ ప్లేలిస్ట్ లో పొందుపరచడం జరిగింది. నా జర్నీ అంతా కూడా ఉంది. సో నా జర్నీ చూడాలని కూడా మీరు చూడొచ్చు. సో ప్రతి ఒక్కరు చూపించండి ఈ జర్నీ. ఇదిగోండి ఆఫ్టర్ ప్లాన్ వీడియోస్, ప్లాన్ అయిపోయినాక ఇక ఈ వీడియో చూపించండి. ఇక అప్పట్లో హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సుచరిత గారు సో ఏం చేశారు, నెక్స్ట్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మన హనుమాన్ చాలీసా భగవద్గీత గురించి, ఓకేనా. అలానే ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఉంది. సో మన హనుమాన్ చాలీసా భగవద్గీత గురించి కూడా ఉంది, అది కూడా పెడతాను. నెక్స్ట్ కేఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ, అలానే యూట్యూబ్ మన ఈటీవీ న్యూస్ లో కూడా నా ఇంటర్వ్యూ ఉండిద్ది. ఈటీవీ న్యూస్ లో నా ఇంటర్వ్యూ ఉండిద్ది. దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా కొట్టండి, టాకింగ్ టెడ్ ఇన్ గుంటూరు అని కొట్టండి. టాకింగ్ టెడ్ ఇన్ గుంటూరు అని కొడితే డైరెక్ట్ గా నా వీడియో వచ్చింది ఇక్కడ, ఈటీవీ న్యూస్ లో నా వీడియో. అవును, మీరు విన్నది నిజమే. మామూలుగా కనిపిస్తుందా? ప్లస్ చేసుకునేలా అనుబంధ పరికరాన్ని రూపొందించారు. కనిపిస్తుందా? టాకింగ్ టెడ్ అని పిలిచే ఈ బొమ్మలాంటి పరికరంతో ఈటీవీ న్యూస్ లో డైరెక్ట్ గా వీడియో, ఇక మా అబ్బాయి, మా చిన్న అబ్బాయి చదవటంతో పాటు ఆడుకున్నట్లు ఉంటుంది. ఇక ఈటీవీ న్యూస్ లో డైరెక్ట్ గా పిల్లలు కొంత న్యూస్ ఛానల్స్ గాను, కార్టూన్ ఛానల్స్ గాను, ఇక చూడండి ఇది ఎప్పుడు కరోనా టైంలో ఇక్కడ పడుతుంది చూడండి, ఇక గుంటూరు అని పడుతుందా లేదా పైన, గుంటూరులో ఇంటర్వ్యూ. పిల్లలు కొంత ఇదిగోండి న్యూస్ ఛానల్స్ గాను, గుంటూరు అని పడుతుందా లేదా, నెక్స్ట్ నా కార్టూన్ ఛానల్స్ గాను మొబైల్స్ కి ఎడిట్ అవుతున్నారు సార్. సో ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చిన్నారావు సేఫ్ షాప్ మేనేజర్ అని వేసారు, సేఫ్ షాప్ డైమండ్ లీడర్ కొని. సో అవర్ గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ అనే కంపెనీ. సో పిల్లల్ని ఇంట్లో ఉండి కూడా సేఫ్ షాప్ కంపెనీ గురించి, అవర్ కంపెనీ గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ యూట్యూబ్ న్యూస్ లో చూపిస్తున్నారు. చదువుకునే విధంగా, సో ఎల్కేజీ టు 7th క్లాస్ వరకు కూడా పనికొచ్చే విధంగా కొన్ని మ్యాజిక్ బుక్స్ని మాకు ఇక్కడ అందించడం జరిగింది. సో ఈ బుక్స్ ఇక్కడ ఒక టాకింగ్ టెడ్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంది. దీని ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వర్డ్ని కూడా చదవడం కానీ, సో మ్యాథమెటిక్స్ కూడా ఉంటాయి, ఇంగ్లీష్ ఉండిద్ది, అలానే డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా మనం ఇక్కడ ఆపరేట్ చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ పరంగా ఇక్కడ బుక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి సార్. సో దీని ద్వారా పిల్లలు ఎంటర్టైన్మెంట్తో ఎడ్యుకేషన్ అనేది చేసుకోవచ్చు. సో బయట మనం వేరే ఇదే ప్రోడక్ట్ని అమెజాన్లో కొంటే 12,000 రూపాయలు పెట్టుకుంటాం, అదే మన సేఫ్ షాప్లో అయితే 10,000కి వస్తుంది. చూడొచ్చు. ఇప్పుడు జస్ట్ ఈటీవీ న్యూస్ నా డైమండ్ ఫంక్షన్ అయినాక టీవీ9లో కనిపిస్తాను, నెక్స్ట్ ఎన్టీవీలో కనిపిస్తాను, సుమన్ టీవీలో కనిపిస్తాను, అన్ని టీవీలో కూడా నా యొక్క ఇంటర్వ్యూస్ వస్తాయి. ఎలా వస్తాయి అంటారా, డబ్బులు ఇస్తే వస్తాయి. మనకు డబ్బులు కావాలంట. నా ఇంటర్వ్యూ అంటే వాళ్ళ దగ్గర కనిపించాలంటే ప్రతిసారి డబ్బులు వాళ్ళకి కావాల్సింది. జనాలకి ఏం కావాలి,
టీవీలో చూపించడం కావాలి కదా, నేను కనబడతాను. ఎప్పుడు కనబడతానంటే నా డైమండ్ ఫంక్షన్ అయినాక నా డాక్యుమెంటరీ వచ్చింది కదా, ఆ డాక్యుమెంటరీ వీడియో కూడా ప్లే చేపిస్తా వాళ్ళ దగ్గర నుంచి. ఇలానే టీవీ నైన్లో కనిపిస్తా, యాంకర్తో మాట్లాడతాను. సో వాళ్ళు నా గురించి చెప్తారు అక్కడ, చెప్పక తప్పదు, ఎందుకంటే డబ్బులు ఇచ్చాను కదా, పైసామే పరమాత్మ హే. నేను డబ్బులు ఖర్చు పెట్టైనా పర్సనల్ గా వెళ్తాను. ఎందుకు వెళ్తానంటే సేఫ్ షాప్ గురించి అక్కడ నెగిటివ్ మాట్లాడకుండా. సుమన్ టీవీలో వచ్చింది నా ఇంటర్వ్యూ, అన్ని ఛానల్స్ నేను మాట్లాడి పెట్టుకుని రెడీగా ఉన్నా. అర్థమవుతుందా? నా ఇంటర్వ్యూస్ వస్తాయి. అర్థమవుతుందా? ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జ్యోతిష్యం వ్యాపారులు, జ్యోతిష్యం సంబంధించిన వాళ్ళు టీవీ నైన్లో చూపిస్తారంటే ఊరక చూపిస్తారు వాళ్ళు. డబ్బులండి, డబ్బులు ఉంటే చూపిస్తారు వాళ్ళు, డబ్బులు ఇస్తే చూపిస్తారు. నన్ను కూడా చూపిస్తారు. 2 లక్షలు అడిగారు. డైమండ్ అయిపోయినాక డైమండ్ డాక్యుమెంటరీ కూడా వచ్చింది కాబట్టి అప్పుడు ఆ 2 లక్షలకు న్యాయం జరిగింది నాకు. ఆ డాక్యుమెంటరీ కూడా ప్లే చేపిస్తా ఆడ. అర్థమవుతుందా? రానున్న 1 సంవత్సరంలో మొత్తం మారిపోయింది సేఫ్ షాప్ గురించి. జనాలందరికి ఇగో ఈ వీడియో చూపించండి, మళ్ళీ చెప్తున్నాను. సేఫ్ షాప్ లో రియల్ కాబట్టి ఇంత పబ్లిక్ గా చెప్తున్నాను నేను. ఇది తప్పు అయితే నేను చేయను కదా. గత 5 సంవత్సరాల్లో నాకు 8,000 టీం క్రియేట్ చేశా, ₹1 కోటి దాకా ఇన్కమ్ ఎర్న్ చేశాను, 80 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నాను, 2 కార్లు కొన్నాను, 11 దేశాలు ఫారెన్ టూర్స్కి వెళ్ళొచ్చాను. అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ విత్ ప్రూఫ్ తో చూపిస్తాను, ఎవరికైనా చూపిస్తాను. వాళ్ళ మొబైల్లో నా ఇన్కమ్ కూడా చూపిస్తాను. కాబట్టి ఎవరైనా కానీ దీని గురించి నెగిటివ్ మాట్లాడితే వాళ్ళ మొబైల్లో నా వీడియోస్ చూపించండి. చూపిస్తారా? డైరెక్ట్ కాల్ నాతో మాట్లాడించండి కావాలంటే కూడా. క్లియర్? సో ఇది కూడా నేను రికార్డ్ చేశాను, ఇది కూడా మళ్ళీ పెడతాను, ఇది కూడా చూసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఐ గెస్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇక